నంద్యాల జిల్లాకు చెందిన ఆర్యవైశ్య కుల పెద్దల సమక్షంలో స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో వైభవంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం. లక్షన్ ఆఫీసర్, ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వీరబొమ్మ నాగసత్యనారాయణ గారు నూతన అధ్యక్షుడిగా బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తాచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కండే శ్యామ్ సుందర్లాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పువ్వాడి భాస్కర్, నంద్యాల జిల్లా వైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బొగ్గారపు ధనుంజయ, జిల్లా మాజీ అధ్యక్షులు భవనాసి మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ శేఖర్, బాలాజీ కాంప్లెక్స్ సొసైటీ అధ్యక్షుడు బింగుమళ్ళ సుబ్బలక్ష్మయ్య, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి రామశేషు, కోశాధికారి మధు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చలం బాబు, ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు మధుబాబు, నెరవాటి సత్యనారాయణ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు సీనయ్య, కండే ఆనంద్, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు, సిరివెల్ల, వెలుగోడు, బేతంచెర్ల, కొలను భారతి ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. చేపట్టుకో సరిపోతుంది. జిల్లా ఆర్యవైశ్య సంఘం 2023-24 సంవత్సరపు ఎన్నికల అధికారిగా ఎన్నికల నిమిత్తంగా ఆ రోజు అమ్మవారి ముందు ప్రమాణ స్వీకారము చేయడం చాలా అరుదు. ఇది ఒక అదృష్టంగా కూడా భావించాలని మరొకసారి మనవి చేసుకుంటూ, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము నూతన అధ్యక్షుడిగా శ్రీ బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా గారు ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని చేస్తూ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడి పదవిలో నియమించబడి సంఘం ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవీ కాలమునందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలవాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘం అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలవాడనని మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. కాబట్టి మహేష్ గారు పవనాశి తండ్రి వారు బాగా నాకు కౌన్సిల్లో మాట్లాడితే అసలు వినేవాళ్ళం. ఆ ఉచ్చారణ, ఆ భాష, ఆ లాంగ్వేజ్, ప్రజెంటేషన్, రాజకీయాల్లో కావాల్సిన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్, దాంతోనే సక్సెస్ అవుతారు. సమయస్ఫూర్తి, ఎప్పుడేం మాట్లాడాలో మాట్లాడే వ్యక్తి ఆయన. మళ్ళీ అటువంటి వ్యక్తి సరిగా సంవత్సరం కూడా ఆయన్ను ముఖ్యమంత్రి చేయనీయలే. తెలుసు కదా మీకు, చేయనీయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని సమర్థనలు ఉన్నాయి. ఆ ఒత్తిడిలోకి దానిలోకి తట్టుకోలేకపోయాడు ఆయన. చాలా పెద్ద మనిషి ఆయన. అటువంటి వెంకట సుబ్బయ్య గారు అంత ఇంత కాదు, చాలా పరిచయం నాకు. వాళ్ళు ఆయన చనిపోయే ముందు నాకు చెప్పారు, నేను చూడిపోయిన ఆయన చూడిపోతే చెప్తావు, నాకు నమ్మకం ఉంది. నేను జయచనాడి అని ఆయన చనిపోయినాడు, పొద్దున పోయినాం. పోతే సార్ నేను ఎప్పుడన్నా మాట్లాడిన డయాస్ మీద మీ పేరు చెప్తా, ఇప్పుడు కొన్ని వందల సార్లు చెప్పింటా. పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు నందమూరి నగర్ ఆయన తీసుకొచ్చాడు.
నందమూరి నగరు నరిగడ కానీ అమ్మితే మీకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో నంద్యాల మున్సిపాలిటీకి ఆదాయం లేదు కాబట్టి ఆ ఆదాయంతో మీరు హౌసింగ్ స్కీమ్ ఏర్పాటు ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ పెట్టారే ఆ రకంగా ఆదాయంతో మీరు చేసుకోండి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ ఆయనకి ఇచ్చాడు. అది ఏమైపోయిందే, అది పోతుందని చెప్పి నేను సొంత డబ్బుతో 11,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ బాధ్యత ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఆయనకి ఈయనకి తేడా ఉందనుకో ఫైనాన్షియల్గా మరి ఏదో సేవ చేసేస్తాను. సేవ చేయండి, నేనుండా మీకు కావాల్సినవి వనరులు కానీ కార్పొరేషన్ ఉంది, మనం ఏం చేయాలో చేద్దాం. మనలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు. మనం కేవలం కూడా కూర్చున్న వాళ్ళు కాకుండా బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, దోశలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. మనం వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచించాలి, వాళ్ళ బతుకుతెరువు గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళకు మనం సేవ చేస్తేనే మనం ఏదైనా పేదవారికి సేవ చేసేట్టు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు ఆలయ ప్రాంగణంలో అమ్మగారి ప్రాంగణంలో పెట్టుకునే లోపల కాబట్టి మీరు ఆ సేవ చేయాలి. వాళ్ళని గుర్తించండి. ఇప్పుడు కార్పొరేషన్ గురించి చెప్పాడు మన ఎవరు శ్యామ్. కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్లో చైర్మన్ ఉన్నాడన్నా డైరెక్టర్ లేరని సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. కార్పొరేషన్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం మన వారికి. ఈరోజు ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంది. నిన్న తెలుసు మీకు అందరూ తెలుసు, బీసీలకు లోన్లు ఇస్తూ ఉంది. రేపు అంబేద్కర్ గారి జన్మదినం వచ్చారన్నా ఎస్సీలకు ఇస్తారు. అదేవిధంగా మైనార్టీలు కూడా ఇవ్వాలని నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు మన కార్పొరేషన్ ద్వారా మన పేదవారిని గుర్తించాలా. కార్పొరేషన్ చైర్మన్ ఎవరు రాకపోతే నెంబర్ అచ్చా నేను మాట్లాడతానులే, అంత మాట్లాడి ఇక్కడికి రప్పిస్తాం. రప్పించిన తర్వాత మనలో ఉండి పేద వర్గాల వారికి ఏ రకంగా ఆదుకోవాలా. పేదవారిని ఆదుకుంటేనే మనం చేశాం, ఎన్నో మంచి పని చేశాం. అది కాదు పేదవారిని ఆదుకున్నప్పుడు దైవ ఆత్మ గారి ఆశీస్సులు ఉంటాయి మనకి. మనమైతే బాగున్నాం కానీ పేదవారికి సేవ చేయాలా, ఉచిత సేవ చేయాలా. అది మీ దగ్గర ఆ స్కీమ్ ఉన్నాయి. మీ దగ్గర ఉండే స్కీమ్తోనే ఈరోజు ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అసోసియేట్గా ఏర్పడి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే ఇప్పుడు ఈ సందర్భంగా నేను 2 నిమిషాలు చెప్పాలనుకున్నాను. పాటు ఇప్పుడు ప్రస్తుతం మాజీ అధ్యక్షులైన మిత్రుడు మోహరాజ్ మహేష్ గారిని కూడా గౌరవాధ్యక్షులుగా కొనసాగించుకుంటూ అందరూ ఒక వేదిక మీద కూర్చొని చర్చించుకునే పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా అందరికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మంత్రివర్యులు వారు చేసుకుని విన్నపమనగా వయసులో చాలా మంది పేదవారు ఉన్నారు. స్థలాలు లేకుండా, ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు చాలా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను చేసుకున్న విజ్ఞప్తి ఏమంటే స్థలాలు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఇస్తారో పేద ఆర్య వయసులకు ఒకటే చోట ఆ స్థలాలు కేటాయిస్తే మేము ఆ ఆర్య వయసులో పేదవారు ఎవరనేది మేము ఫిల్టర్ చేసుకొని కరెక్ట్ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాము. అలా కాకుండా కానీ టిడ్కో హౌసెస్ ఉన్నాయి. టిడ్కో హౌసెస్ లో ఒక బ్లాక్ పూర్తిగా మా ఆర్య వయసులు కేటాయిస్తే కూడా మేము చాలా సంతోషపడి మీ జీవితాంతం రుణపడి ఉంటాము. గతంలో నందమూరి నగర్లో కూడా ఆ స్థలాలు ఇచ్చినారంటే కేవలం ఎన్ఎండి మినిస్టర్ గారి కారణం వల్లనే మన ఆర్య వయసులకు స్థలాలు వచ్చాయి. ఎందుకంటే అరవై నాకు బాగా ఉంది. ఈ రోజు కూడా నందమూరి నగర్లో విలువ చాలా పెరిగింది. ఆ విలువ పెరిగింది, ఆ రోజు స్థలం సంపాదించుకున్నామంటే మినిస్టర్ గారు పుణ్యమే చెబుతున్నారు. అందరి వాడిన ఎవరిని కాదండి. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే 1కి 4 సార్లు తిరగాల్సి వచ్చేది. నేను లైవ్ చూస్తున్నాను. నేను మంత్రి గారి కార్యాలయంకి వెళ్తాను చూస్తున్నాను. ఒకసారి, రెండోసారి, మూడోసారి వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ చెక్ వస్తుంది. ఎందుకంటే ఆడ ఎటువంటి తన మన భేదాభిప్రాయం లేకుండా ఎవరికైనా కానీ పని చేయగల ఆఫీస్ అది. అందులో ఎస్పెషల్లీ మనం వైశాఖ పోతే ఆ పలకరింపులోనే అందరం ముగ్గురు అయిపోతాం. మినిస్టర్గా పలకరింపులోనే ఆ ముగ్గురు అయిపోతాము. ఎందుకంటే ఆ పలకరి పెట్టుకుంటా అంటే మనం ఎంతో బాధతో కోపంతో పోయింటాము. లేదు సార్ మీరు ఇంత చేయాలి సార్, అంటే మాకు అది కావాలి, ఇది కావాలి. ఆడ ఒక నవ్వు పడేస్తారు మినిస్టర్ గారు. మనం ఏం మాట్లాడలేదు, మనం కూడా మాట్లాడుతుంది పరిస్థితి అంటే. నా టర్మ్లో చేసిన ప్రతి ఒక్కరికి, నాకు సహాయపడిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పటి వరకు నా సంవత్సర పరిధిలో మొదటిగా ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని
దాదాపుగా 15,000 పాంప్లెట్లు ప్రతి ఏరియాకు నంద్యాల జిల్లా అంతా పంచడం జరిగింది. ఈ కార్యక్రమం స్టేట్లో ఎక్కడా లేదు, ఓన్లీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఒక్కటే చేసింది. అంటే ప్రతి ఇంటికి పంపించాం, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అని. నాకు తెలిసి ఇక్కడ అందరికీ వచ్చింటాయని అనుకుంటున్న పాంప్లెట్లు. తర్వాత ఇప్పటి వరకు గ్రైండర్లు, కుట్టు మిషన్లు, చదువుకోవడానికి అమౌంట్, రీసెంట్గా దసరా కానుక అని ఇప్పటి వరకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షుడిగా నేను దాదాపుగా 11,75,000 రూపాయలు ఖర్చు పెట్టాను. మీ అందరికీ తెలిసిందే. మీకు అందరికీ తెలిసిందే ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టినది. అదేవిధంగా నెక్స్ట్ కానీ బింగుమల్ల శ్యామ్ గారు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి చూపిస్తాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. అంటే నేను ఆయనకు దీనికంటే ఎక్కువ అని ఎందుకు చెప్పాను అంటే ఆయన పెడతాడనే ఉద్దేశంతోనే చెప్పాను నేను. ఇప్పటి వరకు మండలాలందరూ నాకు సహాయ సహకారాలు చేశారు. అదేవిధంగా ప్రతి అమ్మవార్షాల్లో ఒడిబియ్య కార్యక్రమం స్టార్ట్ చేశాను. అంటే ఎందుకు చేశానంటే ఒడిబియ్యం కార్యక్రమము ఆర్యవైశ్య మహిళలు గుడికి రావాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు వచ్చిన ఆర్యవైశ్యులకు డిప్పు ద్వారా తీసి వారికి ఆర్యవైశ్యులకు ఒడిబియ్యం కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమం ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అన్ని మండలాలలో దిగ్విజయంగా సాగుతుంది. దాదాపుగా నేను ఇప్పటి వరకు 65 ఆర్యవైశ్య మహిళలు ఒడిబియ్య కార్యక్రమానికి నేను ఇవ్వడం జరిగింది. ఇది చూసి చాలా జిల్లాలలో ఈ ఒడిబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అన్ని జిల్లాలలో కానీ దాదాపుగా ఇప్పటికి 8-9 జిల్లాలలో ఇదే కార్యక్రమం మొదలుపెట్టారు. మజ్జిగ కార్యక్రమం చేస్తున్నాము. అలా విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మనం ఆర్యవైశ్యులమందరము ఎలా సంఘటితంగా ఉన్నాము, ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా ఆర్యవైశ్యుల వెంట ఆర్యవైశ్యులు ఎలా ముందుకు వస్తారని నా ఎన్నికల్లో నిరూపించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి పాద నమస్కారాలు చేస్తూ నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తా. ఇంకోటి ఏమంటే 2 సంవత్సరాల పదవీ కాలంలో నాగమహేష్ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాడు. అదే స్ఫూర్తితో ఎవరు బింగుమల శ్యామ్ను కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ అతను చేస్తాడన్న నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే అతను పదవి లేకుండా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. మచ్చుగా ఒక 2-3 నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆర్యవైశ్య సోదరి ఒక బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆ పాప ఒక సర్టిఫికేట్ దాంట్లో సబ్మిట్ చేయడం మర్చిపోతే ఎవరెవరి ద్వారా కనుక్కొని తన తండ్రికి ఆర్యవైశ్యులు చాలామంది పరిచయం ఉన్నారని మనకు నంద్యాలకు ఫోన్ చేస్తే ఆ పాప ఎవరో కూడా మాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, బ్యాంక్ ఆఫీసర్గా ఉంది. సాయంత్రం లోపల మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ ఫైల్లో సబ్మిట్ చేయమని చెప్తే మధ్యాహ్నం మీరు నమ్మండి, మధ్యాహ్నం 2-2:30 ఈ విషయం తెలిస్తే ఆ పాప ఎవరో తెలియదు. మన సాటి ఆర్యవైశ్యురాలు ఆ పాపకి భరత్ పిఏతో మాట్లాడాడు. మళ్ళీ అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడైతే ఉందో ఆ ఊరి ఆ ఏరియాలో ఉన్న మన ఆర్యవైశ్య నాయకులను మాట్లాడాడు. మన అతని పేరు ఎవరు, మన వీళ్ళన్న గాంధీ వాళ్ళన్న మోహన్ రావును మాట్లాడాడు. అంటే అక్కడికి పోతే ఒక ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, ఏందయ్యా ఇది పరిస్థితి, ఇంతమంది ఏంటి నాకు ఫోన్ చేస్తున్నారు, ఆ పిల్లలను ఎవరో రమ్మని ఇమ్మీడియట్గా నేను సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి 4 గంటలప్పుడు ఆయన సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఆ ఫైల్లో పెట్టేసి ఆ పాపకు ఉద్యోగం వచ్చింది. చూడండి ఎన్ని లక్షల రూపాయలతో సమానం అవుతుంది ఒక కుటుంబంను మన బ్యాంక్ ఆఫీసర్ చేయగలిగినాం. ఇక టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి